వాళ్ళు మందిరానికి రావాలి కదా, వాళ్ళు వచ్చి ప్రార్థన చేయాలి కదా, వాక్యం వినాలి కదా, అప్పుడు కదా దేవుడు పనిచేసేది, అప్పుడు కదా దేవుడు కార్యం చేసేది, అప్పుడు కదా జీవితాలను చక్కబెట్టేది. వాడు వస్తే కదా ప్రార్థన నేర్చుకునేది, బలపడేది, నిలబడేది, స్థిరపడేది. మా దేవుళ్ళో శక్తి ఏమీ తక్కువ కాలేదు. మందిరాలు, సంఘాలు, విశ్వాసులు, గ్రామంలో యవనస్తులు ఎందుకయ్యా బాగుపడడం లేదంటే వాక్యంలో శక్తి లేదా? వాక్యములో శక్తి ఉన్నది, దేవునిలో శక్తి ఉన్నది. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు ఆయన. ఆయనలో మార్పు లేదు. కానీ మనం మారడం లేదు, మనం రావడం లేదు, మనకు టైం లేదు. బ్రతుకులు ఎలా మారుతాయి? ఎలా చక్కబడతాయి? సువార్త కూటాలు ఎక్కడ చూసినా పెడతారు. సువార్త కూటికలు ఎక్కడ చూసినా ఆర్భాటంగా చేస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఏంటయ్యా ఆ ఆదివారం అంటే, మీటింగ్లు అయిపోయిన ఆదివారం గుడి ఎలా ఉండాలి? కిక్కిరిసిపోయి ఆత్మీయతలో ఉద్యోగం పొందుకున్న వారే ఉండాలి. ఆ ఆదివారం చప్పగా ఉంటుంది ఆ గుడిలో అటెండెన్స్. సభల యొక్క ఫలితము కనపడాలి, ఆత్మీయత కనబడాలి, ఉజ్జీవం కనబడాలి. ఉజ్జీవానికి తాళము చెవి ఏంటో తెలుసా? రివైవల్కి ప్రేయర్ ఈజ్ ద కీ ఆఫ్ రివైవల్. ఉజ్జీవానికి తాళం చెవి ప్రార్థన. అర్థమవుతుందా మీకు? వినాలి. అందరు దిక్కులు చూస్తారు. ఎందుకో ఒక 15 నిమిషాలు మాట్లాడతాను, మీ కాన్సన్ట్రేషన్ అంతా నా మీద వేసుకోండి. ఉజ్జీవానికి రహస్యము ప్రార్థనే. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా ఉజ్జీవించబడతావు. సువార్త కూడికల్లో ఎందుకు ఉజ్జీవం లేదయ్యా అంటే, దానికి సరిపడ్డ ప్రార్థన సిద్ధపాటు లేనందువల్ల. అంతే. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంత శక్తిని చూస్తావు, అంత ప్రభావాన్ని చూస్తావు. ప్రార్థన అనేది విశ్వాసికి కానీ సంఘానికి కానీ ఊపిరి. రాకడ సమయంలో కడు భూర శబ్దంతో అనే పాట పాడతారా మీరు? అందులో పాడించలే, పాటలు పాడేయడమే కాదు కానీ అసలు అందులో ఏముంది ఏమండి? అసలు అందులో సారం ఏముంది? పాడుకుంటూ వెళ్ళిపోవడమే కాదు. రాకడ సమయంలో కడుభూర శబ్దంతో అనే పాటలో 14 ప్రశ్నలు ఉన్నాయి. 14 ప్రశ్నలు ఉన్నాయి. ప్రభు రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? మొదటి ప్రశ్న. ఆ కడబూరం మోగుతున్న సమయంలో, రాకడ సమయంలో యేసుని ఎదుర్కొనే, యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? మొదటి ప్రశ్న. రెండవదిగా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? రెండోది, లోక ఆశలపై విజయం నీకుందా అంటాడు. ఏకాంత ప్రార్థన నీకుందా అంటాడు. యేసు ఆశిస్తా ఉన్నాడంట మన దగ్గర. ఏంటది? దీన మనసు గల వారి మధ్యన నేను నివాసం ఉంటానంటున్నాడు. మరి ఆ దీన మనసు నీకుందా? ఇదో ప్రశ్న. దినమంతా వాక్యముకై ఆకలి దక్కిక నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? ప్రశ్నలు ఇవన్నీ పాడేసుకుంటాం మనం. అసలు ఉందా నీకు? శ్రమలో సహనం నీకుందా? స్తుతించే నాలుక నీకుందా? ఆత్మల కొరకైనా భారం నీకుందా? నీ పాత రోత జీవితం మారాలని నీ హృదయం మారిందా? నూతన హృదయం నీకుందా? అంటూ అన్నింటికన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్లా వేళలా స్తుతి యాగం నీకుందా? ఇంటికెళ్ళి ఈ పుస్తకం దగ్గర పెట్టుకుని, రాకడ సమయం అతి సమీపంగా ఉంది, ఈ 14 ప్రశ్నలకి జవాబు నీ దగ్గర ఉందా?
లేదా? లేకపోతే సరి చేసుకోవాలి. కన్నీటి ప్రార్థన నీకుందా? అసలు ప్రార్థన అంటే ఏంటి? ఏమండి, ప్రార్థన అంటే ఏంటి? నేను అదే సబ్జెక్ట్ మీద ఉంటాను. ఎందుకంటే ప్రార్థన కూటం. నేను అనుకున్న మందిరంలో కూర్చుంటామేమో అనుకున్నా. ఇలాగా ఓపెన్గా కూర్చుంటే ఇది ఒక ఓపెన్ మీటింగ్లా ఉంది నాకు. మహాసభలు అని పెడతారండి, ఇంతమంది ఉంటారు. ఇది మహాసభే. సువార్త కూడికని పెట్టుకోండి. మహాసభ అంటే వేలలో వచ్చేదాని టైటిల్ మహాసభ. మహాసభ అంటే మహాజనం, వచ్చే 10 మంది కూడా మహాసభ అని పెట్టేస్తారు. మంచిదే, అది మీ ఇష్టం. ఇది ఒక మహాసభలా ఉంది. కానీ ప్రార్థన కూడిక అన్నారు కాబట్టి అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి అంటే కొంతమంది విశ్వాసులు కలిసి దేవునితో చేసే సంభాషణ. దేవునితో చేసే సంభాషణే ప్రార్థన. అనేకం ఉన్నాయి ప్రార్థన అంటే. 77వ కీర్తన తీయండి, అక్కడ కూడా ప్రార్థన గురించి వర్ణిస్తాడు. ప్రార్థన అంటే ఏమిటో తెలియకుండా ప్రార్థన చేయకూడదు మనం. అర్థమవుతుందా? 77వ కీర్తన 1వ వచనంలో ప్రార్థన అంటే నేను ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టుదును, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును, నా ఆపత్కాలమందు నిన్ను ప్రభువుని ఎత్తకి తిని. ఇవన్నీ కూడా ప్రార్థన అంటే ఏంటో. ప్రార్థన అనగా దేవునికి మొరపెట్టడం, ప్రార్థన అనగా దేవునికి మనవి చేయడం, ప్రార్థన అనగా ఎలుగెత్తి ఆయన సన్నిధిలో మన మనవి చెప్పుకోవడం, ప్రార్థన అనగా ప్రభువుని వెతకడము. అర్థమవుతుందా? ప్రభువుని వెతకడము ప్రార్థన. ప్రార్థన అనగా కృపాసింహాసనము యొద్దకు చేరుట. అర్థమవుతుందా? ప్రభు కృపాసింహాసనం దగ్గరికి చేరడమే ప్రార్థన. ప్రభా, నీ కృపాసింహాసనం దగ్గరికి రావడానికి కూడా నేను అర్హుణ్ణి కాను ఆయన అంటమానమా? ఎవరు వింటలేదు. ప్రార్థన సబ్జెక్ట్ నచ్చలేదు అనుకుంటా. మీ పిల్లల్ని మీరు చక్కబెట్టుకుంటా అటు ఇటు చూసుకుంటా ఉన్నారు, వింటలేదు, కాన్సన్ట్రేట్ చేయట్లేదు మీరు. ప్రార్థన అనగా కృపాసింహాసనం దగ్గరికి చేరడమే ప్రార్థన. ఆయన కృపాసింహాసనం దగ్గరికి చేరితే ఏంటి మనకు లభించేది? ఎక్కడుంటది ఈ మాట కృపాసింహాసనము అనే మాట? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. హెబ్రీ 4:16. ఆయన కృపాసింహాసనం దగ్గరికి మనల్ని ప్రార్థన చేరుస్తుంది. అయితే ఆయన కృపాసింహాసనం దగ్గరికి చేరితే మనకి లభించేది ఏంటయ్యా అంటే 3 విషయాలు ఉన్నాయి అక్కడ. నీకు కనికరం లభిస్తుంది, నీకు సమయోచితమైన సహాయం లభిస్తుంది, ఆయన కృపను నువ్వు పొందుకుంటావు. ఆయన కృపాసింహాసనం దగ్గరికి రావడానికి మనం అర్హత ఉందా? మనకి ఉందా? యేసు క్రీస్తు ప్రభు నామాన్ని బట్టి మనకి ఆ అర్హత ఉన్నది. యేసు క్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించిన ఆ రోజున ఆ యొక్క సమయంలో సమాప్తమైనదని చెప్పినప్పుడు దేవాలయంలో ఉన్న ఆ తెర ఎక్కడి నుంచి విరిగిపోయింది? పైనుంచి కిందకి అడ్డుగా ఉన్న ఆ తెర తొలగిపోయింది. అంతకుముందు దేవుడి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళే ఆ యాక్సెస్ లేదు. యాజకుడు వెళ్ళేవాడు, అందరి పక్షంగా యాజకుడు వెళ్ళి అక్కడ అర్పించేవాడు. అర్పణ బలిపీఠం దగ్గర ఎలా వెళ్ళేవాడు? ఒక తాడు కట్టేవారంట, నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఈ యాజకుల్లో ఏమైనా తప్పులు పాపాలుంటే ఆ పరిశుద్ధమైన స్థలాల్లోకి వెళ్ళడానికి అర్హుడు కాదు, అక్కడే చచ్చిపోయేవాడు. చచ్చిపోతే ఏం చేసేవాళ్ళు? తాడెట్లు లాగేసేవాడు. అది ఆ రోజుల్లో ఉండేది. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించిన తర్వాత ఆ అడ్డు తెర తొలగిపోయింది. ఆ కృపాసింహాసనం దగ్గరికి ఎవడైనా వెళ్ళొచ్చు యేసునామములో. యేసునామములో సిలువ ఒక నిలువ కర్ర, ఒక అడ్డుకర్ర. ఈ అడ్డుకర్ర పైన ఉన్న ఆ సిలువలో ఉన్న పై స్థానము తండ్రిది.
అదే కింద మనస్థానం. నీవు నేరుగా తండ్రిని చేరుకోలేవు. ఈ అడ్డు కర్ర యేసు క్రీస్తు ప్రభు వారు నీ కోసం నా కోసం చనిపోవడం ద్వారా తండ్రికి మనకి ఒక వంతెనగా ఏర్పడింది. సమాధానకారకుడైన యేసును బట్టి మనం తండ్రికి ప్రార్థన చేయొచ్చు. మీకు అన్ని తెలుసు. అయితే ప్రార్థనకి మనకి ఎవరు రోల్ మోడల్? చాలా మందికి రోల్ మోడల్ ఉంటారు కదండి. బైబిల్ గ్రంథంలో బోల్డ్ మంది హీరోస్ ఉన్నారు, బోల్డ్ మంది ప్రేమికులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, ధైర్యశాలులు ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు. ఎవరైనా నీ 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 ఫేవరెట్ అంటే మనం రకరకాల పేర్లు చెప్తాం. కానీ ప్రార్థనకి ఎవరయ్యా మనకి మెయిన్ ఆదర్శంగా తీసుకోదగిన వారు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువే కదా. ఆయనే మనకి మాదిరి. ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తున్నాం. ఎందుకు నడుస్తున్నాం? మనం యేసుక్రీస్తు అనుచరులం కదా. వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఫాలోవర్స్. మనం ఎవరు ఫాలో అవుతున్నాం? మన రక్షకుడు యేసుని అనుసరిస్తున్నాం కాబట్టి ఆయన అలా ఉండాలని మన ప్రయత్నం. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ప్రార్థనకి మనకి ఒక ఆదర్శము. ప్రార్థన చేయటానికి ఒక మూలం ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన ఏమిటి అనేది నేను త్వరగా ముందుకు తీసుకెళ్తాను. లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తునకు ప్రార్థన ఏమిటి అనేది మనము అక్కడ తీసుకోవచ్చు. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు దేనికి వెళ్ళాడు? ప్రార్థనకి. యేసుక్రీస్తు ప్రభువానికి ప్రార్థన అనేది ఒక వాడుక. ఫస్ట్ పాయింట్. ఎందుకు యేసునే నేను అనుసరించాలి? యేసు దగ్గర ఎందుకు ఆయన రోల్ మోడల్? ఆయన నాకు ఎందుకు నా హీరో? ఆయన ప్రార్థనా పరుడు. ఆయనకి ప్రార్థన అనేది ఒక వాడుక. మరి నీ వాడుకేంటి? తెల్లారుజామునే అండి గోరువెచ్చటి నీళ్ళు అండి, ఒక జగ్గు నీళ్ళండి, అందులో నిమ్మకాయ పిండుకుని, ఏమండి గోరువెచ్చటి నీళ్ళు తాగడం సార్ నా వాడుక అంటారు కొంతమంది. అప్పుడు ప్రారంభమవుతుంది నా డే బిగినింగ్ అంటాడు ఒకడు. సార్ రోజుకి 4 కిలోమీటర్లు నడవడం నా వాడుక. అవునా? రోజు వాకింగ్ నా వాడుక. ఇది 76 సంవత్సరాల్లో కూడా ఇలా స్ట్రాంగ్గా ఉన్నానంటే ఏంటనుకున్నారండి సోమన్ రాజు గారు? ఏం చెప్పండి సార్? వాకింగ్ అన్నాడు. వాకింగ్ నా వాడుక. నా భార్య నిన్ను కొట్టడం నా వాడుక అంటాడు ఒకడు. అడిగాడు అలవాటు అయిపోయింది. ఆడు కొట్టడం అలవాటు, వీడికి పన్నులు తినడం అలవాటు. అది కొంతమందికి వాడుక. అవన్నీ పనికి మాలిన వాడుకలు. నీ వాడుక ఏంటి? నా వాడుక ప్రార్థన. యేసుక్రీస్తు తన వాడుక చొప్పున ఒలీవల కొండకు శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళాడు. దేనికంటే ప్రార్థనకి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభునకు ప్రార్థన ఒక వాడుక. రెండవది మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఏంటమ్మా మళ్ళీ చదువు తల్లి, గట్టిగా చదువు. వినిపిస్తుందా అండి? ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. రెండవదిగా ఆయనకి పెందల కడనే లేవడం అనేది వాడుక. పల్లెటూరులో కూడా 9:30 అయినా సరే లెగట్లేదు ఆడపిల్లలు. 9:30 అయినా లెగట్లేదు. నేను చూస్తున్నాను. పల్లెటూరు అంటే ఒకప్పుడు
తెల్లవారుజామున 5 గంటలు లేచేసేవారు, చక్కగా వాకలు తుడుచుకునేవాళ్ళు, కల్లాపు వేసుకునేవాళ్ళు, పాలకి వెళ్ళేవాడు, పాలకి నీళ్ళకి వెళ్ళేవాడు, నీళ్ళకి ఇలా బాగుండేది సీనరీ. విలేజ్ సీనరీ చాలా బాగుండేది. నూతులు ఉన్నప్పుడు మోటార్లు ఇంటికాడ నీళ్ళకి వెళ్ళేవాళ్ళు మేము చిన్నప్పుడు. అదే మా పెద్ద నొయ్యి, మంచి నీళ్ళ కాడికి వెళ్ళేవాళ్ళు. తెల్లారిందంటే ఇది బిజీ. మరి ఇప్పుడు ఎండెక్కుతుంది, 9:30 అయినా లేకట్లేదు. 10 గంటలకి బ్రష్ చెట్టు తోముతున్నారు. అసహ్యంగా ఉంటుంది చూడడానికి. దాన్ని బట్టి అర్థమైపోయింది ఈవిడ ఎన్ని గంటలు లేచిందో. కరోనా వచ్చిన తర్వాత ఇలా తయారయ్యారు. టిఫిన్ చేసుకోవడం మానేశారు, వంట చేసుకోవడం మానేశారు, హోటళ్ళ మీద పడుతున్నారు వెళ్ళిపోయి. తెల్లారుజాముని 9:30కి లేగడం కూడా కష్టమైపోతుంది. పిల్లలు ఒకసారి ప్రశ్నించుకోండి, ఎన్ని గంటలు లేస్తున్నారు మీరు? మా అమ్మాయి ఎన్ని పొద్దున్నే లేచి నాకు ఏ బాధ లేకుండా చక్కగా నీళ్ళని నింపెట్టేస్తుందండి, ట్యాప్ వస్తుందండి, పిల్ల అన్ని చక్క పెట్టేస్తుందండి అని చెప్తుందా తల్లి? అమ్మ ఎదుగొచ్చింది కదా నీ కూతురు, చక్కగా నీళ్ళు పడుతుందండి. దాని మొహం 10 అయినా లేకతో. అది తల్లి ఇస్తున్న సాక్ష్యం కుమార్తెల గురించి. వాస్తవం ఇది. పెందల కడ లేవడం అనేది అయిపోయింది. ఇంక ప్రార్థన ఏం చేస్తాం? రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఏం చేయమన్నాడు? నీళ్లు కుమ్మరించినట్లు ఏం చెయ్యి? నీ హృదయాన్ని కుమ్మరించి. ఎవరి కోసం? నీ పిల్లల కోసం, నీ పసిపిల్లల ప్రాణం కోసం. ఎందుకు? ఎక్కడుంది సార్ అది? విలాపవాక్యములు చదవండి సార్. విలాపవాక్యములు 2:19. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధి నీ హృదయం కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నీ పసిపిల్లల ప్రాణం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అదే కాకుండా 21వ వచనం, యవనుడును వృద్ధుడును వీధులలో నేల పడి ఉన్నారు. ప్రతి మొగలలోను, ప్రతి వీధి మొగను ఉంది. ఎక్కడుంది? పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టి ఎత్తుము. తర్వాత ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు, ఎవడును వృద్ధుడును వీధులలో నేలపడి ఉన్నారు. ఎందుకయ్యా అంటే నీవు లేచి రేయి మొదటి జామున నువ్వు వారి కొరకు మొరపెట్టనందున నీ యవన బిడ్డలు ఈ రోజున వీధి మొగలలో, కాలం మొగలలో, ప్రతి సెంటర్లో వాళ్ళు పడి ఉన్నారు. వృద్ధులతో సహా ఎవరు పడి ఉన్నారు, త్రాగి మత్తులై. ప్రార్థన చేస్తున్నావు వాళ్ళ కోసం. నువ్వు నీ వాడుక పెందల కడలు వేస్తున్నావా? ఇంకా చీకటి ఉండగానే యేసు లేచి ఎక్కడికి వెళ్ళేవాడు? అరణ్యమునకు. అరణ్యం అంటే నేను ఇక్కడ నేర్పుతున్నాను, నేను ప్రసంగ ధోరణి మీకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన వైఖరి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన అనేది ఆయనకు వాడుక. ప్రార్థన అనేది పెందలకడనే లేవడం అనేది యేసుకు వాడుక. ఆయన చీకటి ఉండగానే ఎక్కడికి వెళ్ళేవాడు? అరణ్యమున కంటే. ఏకాంత ప్రార్థన ఆయనకు వాడుక. ఉందా నీకు ఏకాంత ప్రార్థన? ఏకాంత ప్రార్థన నీకుందా? ఏకాంతంగా ప్రార్థన చేసేవాడట, వినండి, బహిరంగంగా ప్రార్థన చేసేటప్పుడు క్లుప్తంగా చేస్తాడట. జ్ఞాపకం పెట్టుకోండి. వేదిక మీద నుంచి గంటలు ప్రార్థన చేసేవాడికి రహస్య ప్రార్థన లేదనమాట. అర్థమైందా? రహస్యముగా నువ్వు గంటలు ప్రార్థన చేసేవాడు బహిరంగంగా క్లుప్త ప్రార్థన చేస్తాడు. ది సీక్రెట్. జాన్ వెస్లీ గారు ఒకసారి ఒక సభకి వెళ్ళి మెసేజ్ ఇవ్వడానికి అప్పటికే 10 అయిపోయిందంట రాత్రి. మన పల్లెటూరులో మామూలే కదా. ప్రార్థనకి ప్రసంగానికి ముందు ఒక ఆయనకి ప్రసంగానికి సంబంధించిన చిన్న ప్రార్థన చేయండి అని ఒక పెద్ద ఆయనకి ఇచ్చారు ప్రార్థన. ప్రసంగానికి ముందు ఎంత చేస్తారు ప్రార్థన మొదలెట్టాడు. 15 నిమిషాలు అయింది, ముగించట్లేదంట ప్రార్థన. 20 నిమిషాలు అయింది, ముగించట్లేదంట ప్రార్థన. ఎప్పుడైనా సేవకు వెళ్ళి వేదిక మీద పెట్టుకుని 12 నిమిషాలు ప్రార్థన చేస్తే ఆ ఆత్మ అణిగిపోద్ది.
ఆత్మ చల్లారిపోద్ది, చెప్పాలనుకున్నది ఆ పస తగ్గిపోతుంది. 25 నిమిషాలు చేశాడంట ప్రార్థన, పెద్ద స్పీకర్ని వేదిక మీద పెట్టుకుని. చేసిందే చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఆరికి అర్థం అవ్వట్లేదు, ఇన్ని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, బుర్రకోకుండా సగం మంది వెళ్ళిపోయారు. సేవకుడికి చాలా బాధేస్తారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక ఆవిడ వచ్చిందంట ప్రార్థన చేయమని. ఏమంటే ఇంతకుముందు ప్రార్థన చేశారు చూడండి, ఆయన భార్యనండి, మా గురించి ప్రార్థన చేయండి. అలాగమ్మా